నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈ వీడియోలో మనం పాకిస్తాన్ మీద ఇండియా క్వాలిటీ టెస్ట్ చేసి మరీ బాంబులు వేసినట్టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే ఒక టెస్ట్ పెట్టి మన మీదకి ఈ 6 ఆనిముత్యాలని, అదే 6 అణుబాంబుల్ని వదిలేడు కదా. మన కామనర్స్ బిగ్ బాస్ సీజన్ 9లో వచ్చిన ఈ మన జాతి రత్నాల గురించి తోచినంత వివరంగా, కుదిరినంత క్లుప్తంగా మాట్లాడేసుకుందామా? కానీ మొదలెట్టే ముందు ఈ జాతి రత్నాల్ని మన మీద కుదిరిన ఈ ఆనిముత్యాలకి ఒక దండం పెట్టుకుని వేసుకుని మొదలెడదాం పదండి. ఫస్ట్ సాకిని ఢాకినీల్లో ఒకరైన మన ఢాకినీ పిచాచి గురించి మాట్లాడుకుందాం. అంతకు మించి అని చెప్పాను కదా, ఎవరో అని ఆశ్చర్యపోకండి, ఎవరో కాదు, మన శ్రీజ. పెట్ట కొంచెం కోత అఘోరం అంటారు చూసారా, మామూలుగా కాదు. మాట్లాడితే గొడవ పెట్టుకోవడానికి లేదా ఏదైనా పాయింట్అవుట్ చేయడానికి కానీ కాకి గోల చిలక వంతు అనుకుంటుందేమో. తనకి అయ్యి ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అయ్యి ఉండొచ్చు, కానీ జనాలకు కాదు కదా. నాగార్జున గారు కూడా అన్నారు అది మాకు పనిష్మెంట్ కదా అని. అదొక్కటి పక్కన పర్సనాలిటీని ఏమైనా అనడం ఇదన్నీ కాదు, కానీ అమ్మాయి మెంటాలిటీయే మంచిది కాదు అని నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, ప్రతిదానికి అంటే మేబీ నేను ఉన్నానని అందరికీ తెలియాలి, ఉనికి అందరికీ చాటి చెప్పాలి అనే ఒక ఉద్దేశంతో మరీ అతిగా వెళ్ళిపోతుంది. ఒక గయ్యాలి గంపని చూసిన ఫీలింగ్ ఉంటుంది. సూర్యకాంతం గారు సన్నబడి ఇచ్చినట్టు, సినిమాల్లో సూర్యకాంతం గారు, బయట సూర్యకాంతం గారు కదా, అలాంటి ఒక గయ్యాలి గంప. అండ్ ప్రతిదానికి ఇంకా ఏమో ఎప్పుడైనా సరే ఎదుటి పీక్కు తిందామనే తప్ప ఒక మంచి ఉద్దేశంతో కానీ ఏదైనా ఒక పాజిటివ్ వేలో అమ్మాయి కనిపించడం కానీ అయితే జరగలేదు. టూ మచ్ ఇరిటేషన్ అబ్బా ఈ అమ్మాయి అయితే. అందుకే ఢాకిని అని పేరు పెట్టాను ఈ అమ్మాయికి. అది కరెక్టే కూడా, డబ్బలాడిస్తుంటుంది కదా. మన నెక్స్ట్ కంటెస్టెంట్ డాకిని అయిపోయింది కాబట్టి షాకిని గురించి మాట్లాడుకోవాలి. ప్రియా శెట్టి. సేమ్ పాయింట్స్ అండి, కట్ట కాపీ పేస్ట్, ఏం ఉండదు. ఒకటి మామూలు కాక అయితే ఇక్కడ బొంత కాక అంతే అని అరుస్తూనే ఉంటుంది. సేమ్ ఆధిపత్యం కోసం జరిగే పోరులో నువ్వా నేనా అంటే అందరి మీద ఎగబడిపోతూ ఉంటుంది. అన్నిట్లోని నేను ఉండాలి, అందరూ నాకు బానిసల్లా పడి ఉండాలి, నేను మహారాణి, మామూలుగా ఉండదు మనతో అన్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ అక్కడ ఇక్కడ కాపీ పేస్ట్ పాయింట్లే, అక్కడ రెండు దొందే. మాత్రం పెద్ద తేడాలు లేవు. ఇంకా తప్పదు, బిగ్ బాస్ కాదు అగ్ని పరీక్షలో బాబోయ్. ఎవరబ్బా ఒకరిని జనాలు ఓట్లేస్తే ఇంకొకరిని నవదీప్ తీసుకొచ్చాడు కదా. అయ్యా నవదీపు, నువ్వు కనుక ఈ వీడియో చూస్తుంటే ఎందుకయ్యా మా మీద నీకు ఎంత కక్ష అని అనిపిస్తుంది. సర్లే, ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరంటే మర్యాద మనీష్ కన్నా కూడా అతి మనీష్ అని నాకు పిలవాలి అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ నేను చెప్పినట్టు పరుగు సినిమాలో సునీల్ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, గుర్తు చెంటే, నేను మహా మేధావని అనుకునే తెంగరాదవనరా అంటాడు. ఈయన చూసినప్పుడు ఆ డైలాగ్ 100% సూట్ అవుద్ది ఈయనకి అనుకుంటుంది. అంటే దానికి అతి అనాలిసిస్, అతి ఏమంటారు స్ట్రాటజీలు, అతి వాగుడు, అతి వినయం, అన్నీ అతే. ఒక్క జుట్టు ఒకటి లేదు తప్ప మిగతా మనిషి గుండు కూడా అతిగానే మెరుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మామూలు అతి కాదు. ఇంకా మనకి గతి లేక చూడాల్సి వస్తుంది తప్ప ఈ కంటెస్టెంట్ని. మనకైతే గతి లేక ఓకే, కానీ అగ్ని పరీక్షలో మన శ్రీముఖి ఎందుకు చేయబడిని మన మీద తోసిందో నాకు అర్థం కావట్లే. అసలు ఏమో మరి 30 ఏళ్ళకే ఏదో సాధించేసాను అంటాడు, ఏయో చెప్తాడు. మాట్లాడితే సెల్ఫ్ డబ్బా అని కొట్టుకోవడం తప్ప ఏమి ఉండదు. మళ్ళీ అతి స్ట్రాటజీలు, ఆ అతి చూస్తుంటే మాత్రం మనకు మతి పోవాల్సిందే. అబ్బాబాబా ఇంత చాలు అండి. ఈయన గురించి ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే నోట్లోంచి సంస్కృత పదాలు కూడా వచ్చేలా ఉన్నాయి. ఇక మన అసలు సిసలైన కంటెస్ట్, భయపడ్డారా? కంగారు పడకండి. ఎవరు అనుకుంటున్నారా? ఈ మాస్క్ మ్యాన్ ఎవరో కాదండి బాబు, మన హరీష్ గారు. ఇంకా ఈయన గురించి ఏం చెప్తాం, మొన్నే చెప్పా ఒక మొక్కలో, వన్ ఆఫ్ ద వర్స్ట్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అని. దాన్ని ఎంత బాగా నిరూపించుకోవాలని ఈయన ప్రయత్నం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుందండి. నేను వరస్ట్, నాకన్నా వరస్ట్ ఎవరైనా ఉండగలరా? అసలు నేను నా వరస్ట్తనంతో పోల్చుకుంటే మీ వరస్ట్తనం ఒక వరస్ట్తనం అని కంటెస్టెంట్కి, పాత కంటెస్టెంట్లకి, పాత సీజన్లో కంటెస్టెంట్లకి కూడా సవాల్ విసురుతున్నాడు ఈయన. మామూలు విషయం కాదు అసలు. మొన్న నామినేషన్స్లో అనుకుంటా డైలాగ్ అన్నాడు, మీరు పాపం బై మిస్టేక్ అన్నట్టు మీరు నందిని పందిలా చూపిద్దాం అనుకుంటున్నారు అని ఏదో అన్నారు. కాదు కదా, వాళ్ళు పందినే చూపిస్తున్నారు పాపం. తెలియక 2-3 రోజులు భోజనం చేయలేదు కదా. అవును, అదే ఒకటి ఉంది కదా, భోజనం మానేయండి పాపం చిట్టుకన్నా. అయ్యయ్యో
ఎందుకు నాగార్జున గారి మీద అలిగాడా, బిగ్ బాస్ మీద అలిగాడా తెలియదు, కానీ 3 రోజులు తినకున్నాడు అంటే ఆ విషయంలో మాత్రం గ్రేట్ అని చెప్పాలండి. హ్యాట్స్ ఆఫ్. ఈయనకన్నా కూడా ఈయన ఆట నచ్చి ఈయనకు ఓట్లు వేస్తున్నారు చూసారా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, వీలైతే మీ ఫోటో కూడా పంపించండి. రోజు ఒకసారి దండం పెట్టుకుంటూ ఉంటాను. ఈయనే కాదు, మీరు కూడా ఈయనకి ఫాలో అవుతున్నారు, ఈయనకి ఓటేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు, మీరు కూడా చాలా గొప్పోళ్ళు. నెక్స్ట్ కంటెస్టెంట్ మన డొల్లా పవన్. ఆయన డెమాన్ అనుకుంటారు, నాకు అది డొల్ల. ఏం చేస్తున్నాడు, ఏమీ చేస్తలేదు, ఎందుకు ఉన్నాడో ఏమో తెలియదు, ఏం చేయాలనుకుంటున్నాడు ఈయనకు కూడా తెలియదు, ఎంతకాలం ఉంటాడో జనాలకు కూడా తెలియదు. అంతే ఈయన గురించి. అంటే ఓన్లీ ఉన్నది ఎందుకు అంటే అక్కడ రీతువర్మని రక్తాలు వచ్చేదాకా గోకడానికి, ఆవిడ గోకించుకుంటే ఈయన రక్తాలు తెచ్చుకోవడానికి తప్ప ఇంకేమీ లేదు. నిన్న క్యాప్టెన్ అయ్యాడు అంతే. అది ఎలా జరిగిందో ఏంటో ఆ వీడియోలో మాట్లాడుకుందాం. సో అంతే, డొల్ల పవన్ గురించి డొల్ల కబుర్లు ఎందుకులే కానీ నెక్స్ట్ కంటెస్టెంట్ గురించి వెళ్ళిపోదాం. ఇలా అందరి మధ్యలోని గుడ్డిలో మెల్ల కింద మన సోల్జర్ ఉన్నాడు. ఈయనలో కూడా అప్పుడప్పుడు అపరిచితుడు బయటకు వచ్చి అప్పుడు అస్తమానం పోసాని కృష్ణమురళి బయటకు వస్తున్నాడు. ఈయనలోంచి చేతులు ఇలా తిప్పుతూ అయ్యి ఉంటే కాని ఉంటే అన్నట్టు పోసాని కృష్ణమురళి స్టైల్లో డైలాగులు చెప్పుకుంటా, అక్కలేని వాటిల్లో కిలుక్కుంటా, అవసరమైన వాటిల్లో మూసుకుని. అంటే లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు టాప్ 5లో ఉండే అర్హత ఎవరికైనా ఉందా అంటే ఈయనకే అన్నాను. జస్ట్ ఒక వారం హీ ప్రూవ్డ్ మీ రాంగ్. మామూలుగా కూడా కాదు. అయ్యబ్బబ్బా ఎందుకు అన్నారా ఆ మాట, నేనే పశ్చాత్తాపంతో తల ఉంచుకోవాల్సి వస్తుంది. అంతగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ వారం. చూద్దాం ముందు ముందు మరి అప్ అవుతాడా. ప్రస్తుతానికైతే గ్రాఫ్ కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది, ఎలా షైన్ అవుతాడో ఏంటో చూద్దాం. ఇదండి ఈ కామన్ సెన్స్ లేని కామనర్స్ గురించి నా విశ్లేషణ ఈ వారానికి. ఫ్రాంక్గా చెప్పాలంటే అండి, అంటున్నాను కానీ కామనర్స్ అంటే మనమే సపోర్ట్ చేసి నిరూపించాలి, సెలబ్రిటీస్ కన్నా కామనర్స్ ఏం తక్కువ కాదు అన్న టైప్లో అనుకున్నాం. కానీ వీళ్ళు ఆ స్టాండర్డ్స్ని ఎక్కడా మనకు మిగల్చలేదు. మన ఆశల మీద ప్రతిసారి నీళ్లు చల్లుతూనే ఉన్నారు. ఇంతకీ సెలబ్రిటీస్ కొంచెం అణిగిమణిగి ఉంటున్నారు తప్ప వీళ్ళు ఏదో మామూలుగా కదా రెచ్చిపోతున్నారు. మామూలుగా రెచ్చిపోవట్లే అసలు, ఒకళ్ళ మించి ఒకళ్ళు. ఒకటి జాతిరత్నం అయితే ఇంకొకటి మేలిన జాతిరత్నం కింద తయారయ్యారు. ఎందుకులేండి, వీళ్ళ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, మళ్ళీ సంస్కృతంలోకి దిగాల్సి అవుతుంది. సో ఇంతటితో ఈ కామన్ సెన్స్ లేని కామనర్స్ అనాలిసిస్ ముగించి నెక్స్ట్ సెలబ్రిటీస్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.